ఒక పండితుని దగ్గర అన్నీ దాపరికాలే. అతను అక్బర్ దర్బారులోనికి వెళ్ళాడు. పండితోత్తమా, మిమ్మల్ని చూడ్డం సంతోషంగా ఉంది. మా ఆతిథ్యాన్ని స్వీకరించి మా భవనంలో తమరుండి మమ్మల్ని ఆనందింపచేయండి. అలాగే మహారాజా. మీ మాతృభాష ఏమిటో నేను తెలుసుకోవాలనుకుంటున్నాను. మహారాజా, నేను ప్రపంచంలో అన్ని భాషల్ని ప్రేమిస్తాను, నా మాతృభాష కన్నా. అక్బర్ పండితుడి మాతృభాష తెలుసుకోవాలన్న కుతూహలంతో బీర్బల్ సహాయాన్ని కోరారు. మహారాజా, మీకు తెలుసుకోవాలనుంటే నేను సాయం చేస్తాను. ఈరోజు రాత్రి మీరు నాతో రావాలి. ఆ పండితుడు తన గదిలో నిద్రపోతుండగా బీర్బల్, అక్బర్ ఇద్దరూ వెళ్లారు. బీర్బల్ అతన్ని కొట్టడం మొదలుపెట్టారు. ఏయ్, యారదు? మహారాజా, ఈ పండితుడిప్పుడు మాట్లాడినది తమిళము. అదే అతని మాతృభాష. ఎంతగా నేర్చుకున్నా, తెలివిగా ఉన్నా అనుకోని సంఘటన జరిగితే ఆ వ్యక్తి నోటిలోంచి అతని మాతృభాషలోనే మాటలు వస్తాయి కదా. పండితోత్తమ, కొట్టినందుకు క్షమించండి.